అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది చట్నీ అండి. అయితే చుక్కకూర, మామిడికాయ, పుల్లటి మామిడికాయ, టమోటా కలిపి పచ్చిమిర్చి వేసి చేసిన చట్నీ అన్నమాట. ఎంత బాగుంటుందంటే దీని టేస్టు. ఎన్ పాలకూర చట్నీ చేసినా, చుక్కకూర చట్నీ చేసినా, కొత్తిమీర, పుదీనా ఏదైనా ఆకుకూరలతో చేసిన చట్నీ సూపర్‌గా ఉంటుంది కదండీ! అయితే ఈరోజు ఇలా ట్రై చేశాను. అయితే ఇది ఎప్పుడు టమాటో వేసి ట్రై చేయలేదనమాట. ఎప్పుడైనా మామిడికాయ, చుక్కకూర కలిపి చేసేది. ఈసారి టమాటో వేసి ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. అయితే మామిడికాయ పుల్లగా ఉండాలి. ఇంకా చింతపండు అనేది అవసరం లేదనమాట. పచ్చిమిర్చి అలాగే కరివేపాకైతే నేను ఇష్టంగా ఎంతైనా వేస్తానండి కూరలల్లో, పచ్చళ్ళల్లో. తర్వాత నువ్వులు బ్రౌన్ కలర్ ఉన్నాయి. అలాగే కొన్ని అవిసె గింజలు గూడా తీసుకున్నాను. తర్వాత పల్లీలు, తర్వాత జీలకర్ర, మెంతులు కంపల్సరీ ఉండాలనమాట పచ్చడికి. తర్వాత వెల్లుల్లి రెబ్బలనమాట. ఒక 2 పాయలు తీసుకుంటే సరిపోతుంది. చిన్నవి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అయితే నేను ఏంటంటే ఈ ముక్కలన్నీ కోసి పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు గూడా ఈ సైజులో కోసేసి పెట్టుకోండి. ఈజీగా ఉడుకుతాయన్నమాట. అయితే నేను అవిసె గింజలు అని ఎందుకు చెప్పానంటే, నేను ప్రతి కూరలలో నువ్వులతో పాటు అవిసె గింజలు గూడా వేస్తాను. ఎందుకంటే అవి మంచిగా బాయిల్డ్ అవుతాయి. మిక్సీ చేస్తాం గదా! మళ్ళీ పొడి చేస్తాం గదా! మంచిగా బాయిల్డ్ అవుతాయి. మనకు శరీరానికి గూడా చాలా మంచిది అని జెప్పేసి నేను కూరలలో గూడా కంపల్సరీ ఒక టీ స్పూను, 1 ½ టీ స్పూను కంపల్సరీ నువ్వులతో పాటు వాడుతూ ఉంటాను. పచ్చళ్ళు చేసినా, కూరలు చేసినా చాలా మంచిదండి హెల్త్‌కి అవి. డైరెక్ట్‌గా తీసుకోకూడదు. ఇలా కొంచెం మనం మిక్సీ చేసి అట్లా తీసుకోవాలనమాట. అవైతే పొయ్యి మీద వేసుకున్నాను. తర్వాత ఈ పల్లీలు, ఈ నువ్వులు, అవిసె గింజలు, అలాగే జీలకర్ర, మెంతులు లైట్‌గా వేయించుకోండి. పల్లీలు ఫస్ట్ వేయండి. అవి కొంచెం వేగిన తర్వాత మిగతావి వేసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ టమాటా దాన్నేమంటారు మామిడికాయ వేశాను కదా! ఇవి మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత ఆకుకూర వేసుకోవచ్చనమాట. అది ఈజీగా ఉడికిపోతుంది గదా! అట్లా అని జెప్పేసి లాస్ట్‌కి అది వేస్తాను. ఆయిల్ అవసరం లేకుండా దానంతటికి అదే దగ్గరికయ్యేలాగా అంతవరకు ఉంచుకోవాలనమాట. ఇవి ఇట్లా వేపుకోండి సన్నటి సెగ మీద. ఇవి మంచిగా నీట్‌గా వేపుకున్న తర్వాత ఆహ్, చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవచ్చు. చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే వావ్ అంటారు. అసలు సమ్మర్‌లో కంపల్సరీ మామిడికాయ రోజు ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ ప్లస్ అందరికీ ఇష్టమైన ఫ్రూట్ కాబట్టి ఫ్రూట్ అయినా సరే, కాయ అయినా సరే, ఎట్లైనా సరే గాని తీసుకోవాలి. కంపల్సరీ మామిడికాయ చారు రూపంలో అయినా చారు గూడా నేను షార్ట్ ఒకటి చేసి పెట్టాను. చూడండి ఛానల్‌లోకెళ్ళి. చాలా బావుంటుంది చారు గూడా. ఇంకా పచ్చిమిర్చి గూడా వేయించుకోవాలి. వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలు గూడా వేసేయండి. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకుంటే సరిపోతుందనమాట. అయితే నేను పప్పు వాడడం తక్కువండి మేము. పప్పు ఎప్పుడో 15 రోజులకొకసారి అట్లా వేసుకుంటాము. ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు ఇవే తింటూ ఉంటామనమాట. పప్పులో గూడా వేసుకోవచ్చు మామిడికాయ. అది గూడా నేను ఉట్టి మామిడికాయ వేయకుండా మునక్కాడలు అట్లా కలిపి వేస్తూ ఉంటాను. మనకు విటమిన్స్ ఎక్కువగా వచ్చేటట్టుగా చూసుకొని వంట చేస్తూ ఉంటాననమాట. కరివేపాకు మాత్రం ప్రతి దాంట్లో కావాల్సినంత వేస్తూ ఉంటాను నేను. పల్లి చట్నీ చేసినా, ఏది చేసినా కరివేపాకు చాలా వేస్తాను. తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుందనమాట మనకి. టైం ఎక్కువగా తీసుకోకుండా తొందరగా మగ్గిపోతుంది. ఈ మధ్య కొంచెం కుండల్లో, మట్టి పాత్రల్లో వంట ఎక్కువగానే చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్‌కి అల్యూమినియం గూడా వాడొద్దని చెప్తున్నారు గదా! ఇంకా స్టీల్ బాటిల్‌లోనేమో కొంచెం అడుగంటినట్టుగా అవుతుంది గదా! మందం ఉన్నవైతే ఏం గాదండి. ఈ పల్చగా ఉన్న స్టీల్ దాంట్లల్లో అయితే అడుగంటినట్టు అయిపోతుంది. అందుకోసం అని జెప్పేసి ఇంకా ఇవి మట్టి పాత్రలయితే తీసుకున్నాను. ఇట్లా బాగా మంచి టేస్ట్ వస్తుందనమాట వీటిల్లో చేస్తే నాకైతే వంట. కాకపోతే పలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అదొక్కటే మనం జేయాల్సింది. ఇట్లా చుక్క కూర అవి బాయిల్డ్ అయిపోయాయి గదా! మంచిగా తర్వాత ఇట్లా చుక్క కూర మంచిగా నీళ్ళలో కడిగేసి మంచిగా వేసేయాలనమాట. నేను వీడియోస్ చేయడానికి కొంచెం మా వారి హెల్ప్ గూడా తీసుకుంటున్నానండి. ఇది కరివేపాకనమాట. కరివేపాకు గూడా ఇందులోనే మగ్గిచ్చి పెట్టేస్తాను.
ఎందుకంటే కొంచెం యూట్యూబ్ స్టాండ్ లేక నేను ఒక్కదాన్ని ఫోన్ పట్టుకొని ఈ 2 పనులు చేయలేను గదా! ఇంక అందుకే మా వారు ఉన్నప్పుడు అట్లా తీస్తున్నాననమాట. స్టాండ్ అయితే ఒకటి మినీ స్టాండ్ తీసుకున్నానండి. చూడాలి రేపటి నుంచి అది ఎట్లా వర్క్ అవుతుందో ఏంటో. కొంచెం వంట చేసేటప్పుడు ఏంటంటే కొంచెం దగ్గరికి ఉంటే బావుంటది గదా! వీడియో మంచిగా కనిపిస్తది. అందుకోసం అని జెప్పేసి నా ప్రయత్నం అంతా. తర్వాత ఈ నువ్వులు ఇవన్నీ చల్లారబెట్టుకోండి. ఒక ప్లేట్‌లో వేసేసుకొని, ఇవి బాండీలోనే ఇట్లనే వేసేసి చల్లారబెడుతున్నా. అయితే సమ్మర్‌లో మామిడికాయలు తింటే చాలా వేడి అని అనుకుంటారు చాలామంది గానీ, ఇట్లా బాయిల్ చేసి తింటే చాలా చలువ అనమాట శరీరానికి. చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది కొంచెం చూసారు గదా! ఇట్లా మంచిగా దగ్గరకయ్యే వరకు ఇట్లా చేసుకోవాలనమాట. తొందరగా ఉడికిపోతుంది ఆకుకూర. తొందరగా మగ్గిపోతుంది. కొంచెం వాటర్ అనేది ఎక్కువ లేకుండా చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ ఉంటే మళ్ళీ మనం మిక్సీ వేసినప్పుడు మళ్ళీ ఇబ్బందవుతుంది గదా! వాటర్ అనేది ఎక్కువ లేకుండా చేసుకోండి. కుండలో చేస్తే వెరైటీ ఏంటంటే, మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత గూడా అది ఉడుకుతూనే ఉంటుందనమాట. ఎందుకంటే కుండ వేడిగా ఉంటుంది గదా! ఇంకా ఉడుకుతూనే ఉంటుంది కాసేపు. తర్వాత ఇంకా ఇట్లా మిక్సీ వేసుకోండి. ఇట్లా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ వేశాను. తర్వాత పౌడర్ చేసుకున్నాను. ఆహ్, ఆ పౌడర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసి మిక్సీ వేసేసుకోండి. తర్వాత దీనికి పోపు చేయండి. పోపేసేస్తున్నానిప్పుడు. ఇది మేము ఆయిల్ కొంచెం తక్కువగానే వాడతామండి. మాది ఇట్లా రిఫైన్డ్ ఆయిల్ గాదు. మిల్లు దగ్గర తెచ్చిన ఆయిల్ అన్నమాట. కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. పల్లి ఆయిల్ అయితే 350, 400 అట్లా ఉంటుంది. అందుకనే చూసి చూసి కొంచెం తక్కువగానే వాడతాము. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఈ 3 పసుపు అంతే 4 వేస్తాను నేను పోపులో. ఇంకేం వేయననమాట ఎక్కువ పప్పులు అట్లా మా సైడ్ అట్లా ఏసుకోము. కొంచెం ఇట్లనే వేసుకుంటామనమాట. తాలింపనేది ఉంటే ఒట్టిమిరపకాయలు వేసుకుంటాము. ఈ పోపనేది ఇంకా అందులో వేసేసుకొని మొత్తం మంచిగా కలగలుపుకొని పెట్టేసుకోండి. బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుందనమాట. కొంచెం ఇట్లా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. దీనికి కాంబినేషన్‌గా ఆమ్లెట్ చేసుకున్నాము ఇవాళ. చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.